హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక రెసిపీ అయితే చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. అది ఏం రెసిపీ అంటే దోసకాయ, ఎండు రొయ్యలు, టమాటా వేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఏంటిది అన్నది మీకైతే చూపించేస్తాను. దీనికోసం అయితే నేను ఇవ్వండి ఒక పావు కిలో వరకు దోసకాయలు అయితే తీసుకున్నాను, 3 టమాటాలు, అలానే పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 గ్రాముల వరకు ఎండు రొయ్యలు ఉంటాయి. చూసారా రొయ్యలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. నేను విజయవాడ నుంచి తెచ్చుకున్న రొయ్యలు అన్నమాట ఇవి. వీటితోటి ఈరోజు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. నేను ఎలా చేస్తాను అన్నది మీరు ఒకసారి అయితే చూసేసేయండి. మీరు కూడా ఈ విధంగా చేస్తారా లేదా అన్నది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ముందుగా వీటన్నిటిని అయితే మంచిగా వాష్ చేసేసుకొని వాటిని అయితే కట్ చేసేసుకుంటాను. కూరగాయలన్నీ అయితే కట్ చేసేసుకున్నాను నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అలానే దోసకాయ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తా. నూనె వేడైన తర్వాత ముందుగా ఇక్కడ కట్ చేసుకున్న ఎండు రొయ్యలను వేసేసుకుంటున్నాను. అలానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుంటా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కొద్దిగా సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట. ఈ రెండు ఫ్రై అయ్యేలోపు మనకి ఎండు రొయ్యలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై అయిపోతాయి ఇక్కడ. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకుంటా. కొందరు అయితే దోసకాయలు విత్తనాలు అయితే తీసేస్తారు. నేను విత్తనాలతో వేసేసుకున్నాను ఇక్కడ. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, అలానే సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే ఇలాగ 1 టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ వేసుకొని దోసకాయ ముక్కలు మనకి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి కదా, టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మనకి టమాటోలో అలానే దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోటే మనకి అన్నది కుక్ అయిపోతుంది. ఇలాగ కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటా. వాటర్ అయితే ఇలా లూజ్ అవుట్ అయింది మన దోసకాయల్లో నుంచి, అలానే టమాటాలో నుంచి. ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. కర్రీ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. మనకి దోసకాయ అన్నది తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువైనా కానీ పర్లేదు. ఇక్కడ నేను పావు కిలో దోసకాయలకు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసేసుకుంటే మనకి దోసకాయ
అలానే ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాగో ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా, అప్పటి వరకు మనం కర్రీ అన్నది కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము అనేసి అంటే రైస్లోకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే రైస్లోకి అయినా కానీ చపాతీలోకైనా కానీ సూపర్ కాంబినేషన్ అనేసి చెప్పేయచ్చు అనమాట. మీరు కూడా ఇలానే చేస్తారా అండి ఈ కర్రీని? ఒకవేళ వేరే విధంగా చేశారు అనేసి అంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మరి ఎందుకండి ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.